బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ USA విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. అవును. రైట్. మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒక ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం బర్త్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి. దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో, ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువ అని కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటాడు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా. సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నాడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది ఆయన. సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరీర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతువులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటాడు. ఇవి మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దాం, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయట్లేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాసగ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. రైట్. ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి మాత్రం అవ్వదు, ఎందుకంటే మీనంలో రాహు అనేది ఆపోజిట్. సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం. ఇక మిగతావి ఏమేమంటే చూద్దాం. రైట్. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకసారి తప్పకుండా. మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం? మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో కొన్ని అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఊహించింది, వాళ్ళు అనుకోలేంది, మాకు అవుతాయి అని వదిలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయ్యేది అవ్వబో అని ఫిక్స్ అయిపోయి వదిలేసిన వాళ్ళకి ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడు, వీళ్ళకి ఉచ్చస్థానం. యాక్చువల్లీ ఆయనకి కుజుడు మకర రాశిని చూస్తే అంటే ఉచ్చస్థానం కదా. సో కాకపోతే ఏంటంటే కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆరాట పోరాటంలో ఆయన గెలిపిస్తాడు. సో ఇప్పుడు దాకా మేము చేయలేకపోతున్నాం, మా వల్ల కాదు అనుకునే వాళ్ళందరికీ కూడా మీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది, చేయండి అని చెప్పి ఆయన
ఒక విధంగా చెప్పాలంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చి మనతో పని చేపిస్తే ఎలా ఉంటుందో అలా చేపిస్తాడు ఆయన. సో ఈ మాసంలో వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉన్నాయి. మార్పులు, స్థల మార్పులు, చాలా ఏళ్ళ నుంచి ఊర్లు కూడా మారిపోవడం, అంటే ఈ ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్దాం అనుకున్న వాళ్ళకు వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు వెళ్ళిపోవడం అనేది జరుగుతాయి. మొత్తం ఏదైనా సరే లాగడము, తీసుకోవడము, ఇవ్వడం అనేది దాంట్లో కుజుడు ముందు ఉంటాడు. సో లాక్కోవడం అనేది, ఆక్రమించుకోవడం అనేది అనేసి ఏదైతే అని చెప్తామో పదాలు అవన్నీ ఈయన కోసమే. సో వర్తిస్తాయి. సో ఎప్పుడైతే మకర రాశి వాళ్ళకి ఏ పనులు అవ్వకుండా పెండింగ్ లో పడ్డాయో అన్ని పనులు కంప్లీట్ చేపిస్తాడు ఆయన. ఒకటి. తర్వాత అష్టమ రవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వీళ్ళకి. తర్వాత నవంబర్లోకి వచ్చాక మళ్ళీ అది తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి, స్థల, ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్న చిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి రావడం కానీ, ఇస్తామని చెప్పడం కానీ ఇంట్లో వాళ్ళు, ఇవి జరుగుతాయి. సో తల్లిదండ్రులకి రావాల్సిన, వీరికి రావాల్సిన వాటా తల్లిదండ్రులు ఇవ్వడం కానీ, లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన ఆస్తి వీళ్ళకి దొరకడం కానీ, ఎప్పుడైతే 6వ స్థానంలో కూర్చున్నాడో అది లాక్కొని తెప్పించి ఇప్పిస్తాడు అనమాట అలా స్థలాలు. సో మంచి యోగం అంటే మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగుంది. మరి ఇలా ఆస్తులు అవి మాకు లేవండి, మాకే ల్యాండ్లు అవి లేవు అనుకునే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారండి కుజుడు? ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా ఇస్తాను అన్న. ఇప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇస్తాను, ఇబ్బంది అనేది ఉండదు. సో వీళ్ళకి జనరల్ గా మకర రాశి వాళ్ళకి సహజంగా బద్ధకం, ఏ పని చేయాలన్నా బద్ధకం ఫస్ట్. ఎందుకలా? అది రాశి తత్వం అలా. శని భగవాన్ రాశి వల్ల స్లోగా నడవడమో లేకపోతే స్లోగా చేయడమో. చాలా మంది పొద్దున్నే లేస్తామని చెప్పి చాలా మంది అంటారు పొద్దున్నే లేస్తామండి అని. పొద్దున్నే లేవడం అనేది బద్ధకం మించుకెళ్ళి ఎక్కడ రాదు. బద్ధకం అంటే ఈ పని నెత్తి మీద పడి భారం పడే వరకు చెయ్యాలన్నప్పుడు అప్పుడు లేచి చేస్తారు పని, ముందే చేయరు. సో బద్ధకం అంటే జనరల్ గా ఏంటంటే పొద్దున్నే లేస్తాను, పొద్దున్నే లేవడం, పొద్దున్నే లేవకపోవడం కాదు సమస్య, ఆ పని చేయడంలో బద్ధకం. ఒక పని చేయాలి, కంప్లీట్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాం, ఈ పని చేసేసి అది అప్ చెప్పేసి మేము హ్యాపీగా ఫ్రీగా కూర్చుంటాం. వీడు అలా కాదు, పని వాళ్ళ నెత్తి మీదకి వచ్చి ఇది ఇప్పుడు చేయకపోతే అవ్వదంటే అప్పటికప్పుడు రాత్రి అంతా కూర్చుని ఆ పని కంప్లీట్ చేస్తారు. అది మకర రాశి వాళ్ళకు ఉండే లక్షణం, అది జనరల్గా ఉండే మకర రాశి లక్షణం అది. సో ఆ లక్షణాన్ని ఇప్పుడు ఈయన బయటపడి లాగేస్తాడు. ఆ లక్షణం అనేది ఉండదు, కంప్లీట్గా చేపిస్తాడు. వెంటనే టకటక పనులు చేపిస్తాడు, టకటక పనులన్నీ అవుతాయి వీళ్ళకి. కోర్టు నుంచి వచ్చే ఏదైతే వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక అష్టమ రవి ఉండడం వల్ల ఏమవుతుంది, కొంచెం ఆరోగ్య సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కానీ, హార్ట్కు సంబంధించిన కానీ ఇబ్బందులు కానీ వీళ్ళకి కొంచెం ఉంటుంది. వెన్నుకు సంబంధించిన ప్రాబ్లం కానీ అది వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. రవి ఎప్పుడైతే నవంబర్లోకి వస్తాడో అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే రాహు రవిని చూస్తూ ఉంటాడో ఖచ్చితంగా ఆస్తులు కానీ చిరాస్తులు కానీ బయటకు వస్తాయి. కోర్టు నుంచి వచ్చిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మకర రాశి వాళ్ళకి ఈ మాసం చూసుకుంటే అన్ని మాసాల కంటే ఈ మాసం చాలా బాగుందని అర్థం. బాగుంటుంది. వీళ్ళు మార్నింగ్ లేవడము, కాస్త సూర్య నమస్కారాలు చేసుకోవడము, శివారాధన చేయడము, శివాలయానికి వెళ్ళడము, ఈ పని ఈ మాసం అంతా వీళ్ళు చేయాలి. బాగున్నా బాగలేకపోయినా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి వచ్చే మార్పులు ఏమైతే ఉన్నాయంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా కొంచెం స్ట్రాంగ్ అయ్యి వేరే స్థలాల్లోకి, వేరే పని మీద కానీ, వేరే ఊరికి కానీ, లేదా వేరే ఉద్యోగాల్లో షిఫ్ట్ అవ్వాలనుకున్న కానీ అన్ని పనులు అవుతాయి చాలా వల్ల. రైట్, చాలా మంచి మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు ఈ సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి. వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు హియర్. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. మరి కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుందండి సెప్టెంబర్ మాసం? కుంభరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం బాగానే ఉంటుందన్న, పర్వాలేదు. వీళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏం లేవు, బాగున్నాయి. తర్వాత ఉద్యోగంలో ఉండే యోగాలు ఇబ్బంది ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో అవి కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి, అది కూడా ఇబ్బంది లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు రాసి శని భగవాన్ వక్రించి ఉన్నాడు, అందువల్ల ఏది కూడా కౌంట్ అవ్వట్లేదు వాళ్ళకి అసలు. సో హ్యాపీగా లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంది ఆ ఎనర్జీస్ అన్ని కూడా. సో ఒకటి. రెండోది ఏంటి అంటే వీళ్ళకి ద్వితీయ రాహు ఉండడం వల్ల కొంచెం కుటుంబంలో కొన్ని రకమైన చికాకులు, చింతలు అవి నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే రాహు మీనంలో వచ్చాడో కుంభరాశి వాళ్ళకి ఇంట్లో ఒక రకమైన వాతావరణం, బయట ఒక రకమైన వాతావరణం. బయట బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంట్లో కొంచెం ఇబ్బంది పడే వాతావరణం ఉంది. ఇప్పుడు దాని ప్లేస్లో కుజుడు కూడా మనకి పంచమ స్థానానికి వచ్చాడు. సో పంచమ స్థానానికి కుజుడు రావడం వల్ల ఏంటంటే పిల్లల వల్ల వచ్చే ఇబ్బందులు, సో సంతానంతో వచ్చే ఇబ్బందులు, సంతానానికి ఆరోగ్యం బాగుండకపోవచ్చు, సంతానం ఎవరినైనా నమ్మి మోసపోతే ఆ ఇబ్బంది వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా వాళ్ళకు కొంచెం టైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సంతానం విదేశీ ప్రయాణం కానీ దాన్ని వెళ్దాం అనుకుంటే దానికి వీళ్ళకి ఆ లోన్స్ రాకపోవడం కానీ, లోన్స్ టైంకి అరేంజ్ అవ్వకపోవడం కానీ, చేతి నుంచి డబ్బులు ఎక్కువ పడడం కానీ జరుగుతూ ఉంటుంది. ద్వితీయంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా అయిపోతుందనే నమ్మకంతో ఉంటుంది తప్ప ఇది కాకపోతే నెక్స్ట్ ఏంటి ఆలోచించరు, ఇది అవ్వాలంతే. ఇది అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే దానికి తగ్గట్టు అప్పులు చేయడమో ఇది చేస్తుంటారు. సో అప్పులు చేయడం అనేది కొంచెం వీళ్ళకి ఇబ్బంది. పంచమ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పు చేస్తే అప్పు తీరదు,
ఖచ్చితంగా అప్పు చేయకుండా ఉండడం ఇంపార్టెంట్. అప్పు లేకుండా పనులు మామూలుగా జరిగితే బ్రహ్మాండం. దాన్ని ఏదో చేయబదులుగా తీసుకోవడం, ఎక్కువ వడ్డీలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు నవంబర్ నుంచి మళ్ళీ మారిపోతాడు. అప్పుడు శని ఫలితాలు, రాహు ఒక ఫలితాలు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకటికి ఎక్కువైపోయి ప్రాణం మీదకి వస్తాయి అన్నీ. అందుకని అంటే ఈ మాసంలో అన్ని బాగున్నాయి కదా అని చెప్పి అప్పు చేయడం చేయకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ వీళ్ళకి సప్తమ రవి తర్వాత అష్టమ రవి. సప్తమ రవి ఉండడం వల్ల కోర్టు నుంచి సమస్యలు కానీ, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కానీ, అధికారంగా వచ్చే సమస్యలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమ రవి అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అంటే సెప్టెంబర్ 16 నుంచి మళ్ళీ అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి. సో జాగ్రత్తగా ఉండడం, పీస్ ఆఫ్ మైండ్ తో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది వీళ్ళకి రాహు ఎప్పుడైతే మీనంలో వచ్చాడో లేదు, తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే ఏదో ఒక మాయలో పడ్డాం. అంటే ఇంటికి వెళ్ళగానే ఇవాళ ఒక సినిమా లాగా అనమాట. సో ఇవాళ షాపింగ్ అని చెప్పి డబ్బులు ఖర్చు పడ్డాం, లేదా ఇవాళ అందరూ కోప్పడి తిట్టుకున్నాం, మేము అందరూ బాధపడుతున్నాం అని చెప్పి ఆ బాధ వినడం. ఏది లేదంటే సీరియల్స్ చూసి దాని గురించి డిస్కషన్ చేయడం. సో ఏదో ఒక సినిమా నడుస్తుంది వీళ్ళకి. ఎప్పుడైతే దిద్దిలో రాహు ఉన్నాడు, సో అది నడుస్తూనే ఉంది. ఆ కంటిన్యూటీలో ఇప్పుడు మనకు కుజుడు చేయాలి కనుక కొంచెం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం ఈ మాసం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. రైట్ అండి. మరి ఎట్లాంటి పరిహారాలు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా వీళ్ళు? తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవడం, తర్వాత దుర్గా ఆరాధన చేయడం. సో హనుమాన్ చాలీసా, దుర్గా ఆరాధన ఈ రెండు చేయడం వల్ల వీళ్ళకి ఈ మాసం అంతా కొంచెం ప్రశాంతమైన వాతావరణం వెళ్తుంది. ఎలాగ వీళ్ళు నోములు పూజలు అని చెప్పి భాద్రపద మాసంలో నవరాత్రులు, గణపతి పూజలు 10 రోజుల్లో బిజీ ఉంటాం అందరూ. ఆ తర్వాత కూడా ఇంకో 10 రోజులు కొంచెం బిజీగా పూజలు చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా వెళ్తుంది ఈ మాసం. ఈ మాసం ప్రశాంతంగా కుజుడు మారారనుకో వీళ్ళకి అన్ని అనుకూలం జరుగుతాయి. ఎందుకంటే సంతాన భాగ్యంలో పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ఎవరు కొన్నా ఏంటంటే దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకోలేరు. ఏది వచ్చో సంపాదించేది వాళ్ళ కోసం, బతికేదే వాళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనం తట్టుకోలేము. సో అందుకే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళ గురించి చెప్పి ఈ మాసం కాదు నెక్స్ట్ మంత్ నుంచి మనం ప్రయత్నం చేద్దాం అని ఆపడం వల్ల అన్ని పనులు వీళ్ళకి చక్కగా జరుగుతాయి. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కుంభరాశి వారిని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి తెలుసుకుందాం. ఇక మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఎలా ఉండిపోతుందండి సెప్టెంబర్ మాసం? తప్పకుండా మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం అనేది చాలా బాగానే ఉంటుంది. బాగుంటుంది కాదు, బాగానే ఉంటుంది. చతుర్థ స్థానంలో కుజుడు, షష్ఠ స్థానంలో రవి బుధులు, తర్వాత వాడిని సప్తమంలో మారుతారు, రవి శుక్రులు అవుతారు సప్తమ స్థానంలో. ఎప్పుడైతే వీళ్ళు మార్పు అని జరిగిందా, ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ మాసం అంతా కుజుడు గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఈ రాశులన్నీ కూడా. ఎందుకంటే కుజుడు ఏ స్థానంలో ఉంటే ఆయనకి ఏ స్థానం బాగాలేదో ఆ స్థానం ఒక ప్రభావం మనమే చూపిస్తాడు. చతుర్థ స్థానం అనగానే ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళకి కుటుంబ స్థానమే అది చతుర్థ స్థానం అనేది. సో తండ్రి సంబంధించిన బంధువులతో వివాదాలు కానీ, అండ్ అంతర్గత శత్రువులు బయటపడడం కానీ, సో వీళ్ళే చేశారు మాకు అనే ఫీలింగ్ తెప్పించడం కానీ జరుగుతుంది. కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా చతుర్థ స్థానంలో. మీనరాశి వాళ్ళకి రాహు ఉండడం వల్ల, వాళ్ళ రాశిలో రాహు ఉండడం వల్ల ఏమవుతుంది ఏ పని చేయాలన్నా దానికి ఆపోజిట్లు చేస్తారు. పొద్దున లేచి పూజ చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళు 10-11 లేచి పూజ చేస్తారు అండి. అసలు పూజ చేయని వాళ్ళు, పూజ అంటే దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు ఆటోమేటిక్గా భక్తిలోకి మునిగిపోయి పూజలు పూజలు చేస్తారు. ఎందుకంటే రాహు రివర్స్ చేపిస్తాడు. ఎవరైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళు తీసుకొచ్చి పూజలు పడేస్తాడు. ఎవరైతే పూజలు పునస్కారాలు చేస్తుంటారో వాళ్ళకి హ్యాపీనెస్ పడేస్తాడు. సో మీరు దీంట్లో ఉండాలి, వాళ్ళు దాంట్లో కంఫర్ట్ ఉండదు, వాళ్ళు దీంట్లో కంఫర్ట్ ఉండరు. అరే కొత్తగా ఏంటో ఇలా చేస్తున్నావు అంటే నేను ఉండలేకపోతున్నాను, ఇది అర్థం కాబట్టి నాకు పొద్దున్నే అనుకుంటున్నా కానీ మా మార్నింగ్ నాకు మళ్ళీ అమ్మవారు కనిపించింది, మళ్ళీ పూజ అనిపించింది చేస్తున్నాను. సో ఎక్కువ పనులు చేయడం అనేది మార్చేస్తుంటది రాహు ప్రభావం. మాయావి అండి, చాలా మాయావి. ఇప్పుడు అందరూ మీన రాశి వాళ్ళందరూ అది ఆల్మోస్ట్ రాహు ఎప్పుడైతే మీనలోకి వచ్చాడో అందరూ అది ఫేస్ చేస్తారు. తెలియకుండానే మేము ఈ మధ్యన బాగా భక్తులు అయిపోయామండి అని చెప్తుంటారు. అంటే వాళ్ళు మా పాజిటివ్ గా తీసుకుంటున్నారు, దాన్ని నెగిటివ్ గా తీసుకోకుండా. సార్ మంచిదే, చాలా మంచిది. ఎందుకంటే ఒక మనిషిని మార్చడం అనేది ఒక మనిషి వల్ల కాదు, ఒక గ్రహం వల్ల అయిందంటే అది అదృష్టమే కదా. మరి ఒకవేళ రాహు డెఫినెట్ గా మారిపోతారు కొన్ని నెలల తర్వాత, అప్పుడు యథావిధిగా వచ్చేస్తారు. ఏదో అలా చేసాం కానీ ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు చేయలేమండి, కష్టం అంటారు. చాలా సార్లు మనం వింటూ ఉంటాం. ఆ టైంలో మేము బాగా చేసాం, పూజ జపం అనుష్ఠానం చేస్తామండి, ఇప్పుడు చేయలేకపోతున్నాం, అసలు కూర్చోలేకపోతున్నాం, అంతసేపు కూర్చోలేకపోతున్నాం, మేము ఎందుకు ఉండలేకపోతున్నాం అని అంటారు. ఎందుకంటే రీజన్స్ అక్కడ గ్రహస్థితి మార్పు రాగానే మనుషులు ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది అనమాట, అలాంటి మార్పులు. సో పూజ చేసే వాళ్ళు కాస్త ఆటంకాలు వచ్చినా వీళ్ళు మళ్ళీ వాళ్ళ యథావిధిగా వాళ్ళు చేసే పది ఏదైతే ఉందో అది వెళ్ళిపోతారు మళ్ళీ దానికి.
అది ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇక్కడ కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల తండ్రి వైపు బంధువులు వల్ల ఇబ్బందులు వస్తాయి. వాళ్ళకి సంబంధించిన గొడవలు కానీ, తర్వాత సోదరులతో గొడవలు కానీ, వివాదాలు కానీ, కోర్టు సంబంధించిన గొడవలు, ఆస్తి గొడవలు కానీ, కాస్త సంబంధించిన విషయాలు కానీ, వీటికి గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఈ మాసంలో అలాంటివి ఎప్పుడో ఉన్నవి ఆల్రెడీ గొడవలు అవుతూ ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. ఒకవేళ అయ్యే అవకాశం ఉంది కనుక ఈ మాసం వెళ్ళకుండా ఉండడం మంచిది. ఈ మాసంలో తన తండ్రి తరఫున వాళ్ళతో చుట్టాలతో కానీ బంధువులతో కానీ దూరంగా ఉండడం, ఆల్మోస్ట్ ఫోన్ ఎత్తుకొని ఉండడం బెటర్. ఏంటి ఏదో జస్ట్ మాట్లాడి మళ్ళీ మాట్లాడతాను చెప్పి పెట్టేయడం అనేది చాలా ఉత్తమమైన ఫలితం వీళ్ళకి. సోదరులతో వివాదం వస్తుంది అంటే ముందే అరే మళ్ళీ మాట్లాడదాం లేదా వదిలేసి అని చెప్పి వీళ్ళు జాగ్రత్త పడడం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది. లేకపోతే ఏమవుతుంది, గొడవ అవుతుంది, ఆ రిలేషన్షిప్ పాడైపోతుంది. ఒక మాట మనం అన్నాం అనుకోండి, ఆ మాట వాళ్ళ జీవితాన్ని మనకు కనిపించడం వల్ల కనిపిస్తుంటుంది. సో వీళ్ళు ఎందుకు చేశారో ఎందుకు అన్నారో వాళ్ళకి ఆ ప్రభావం తెలియదు. ఖచ్చితంగా వీళ్ళు ఈ మాసం జాగ్రత్తగా ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడతారు. ఆరాధన విషయం ఒకసారి చెప్పండి. తప్పకుండా ఆరాధన విషయం వచ్చేసరికి దుర్గమ్మవారి ఆరాధన చేయాలన్న. దుర్గా ఆరాధన తప్ప వేరే ఆరాధన ఏం లేదు. దుర్గా ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రభావం. ఎందుకంటే రాహుగ్రహం అనేది పెద్ద గ్రహం. కుజుడు, రవి, బుధులు వీళ్ళందరూ మాసానికి మారిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఎంతే కూడా మెయిన్ చేయాల్సింది రాహుకి. ఎందుకంటే మన బద్ధకాన్ని వదిలేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని రివర్స్లో చేస్తాం కనుక ఆ రివర్స్నెస్ కాకుండా మనం చేసే పని ఏదైతే తీరుందో అది ప్రకారం చేసుకొని వెళ్ళడానికి రాహు కోసం అని దుర్గా ఆరాధన చేసుకోవడం వీళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే రవి ఇక్కడ శుక్రుడితో కలుస్తాడో అప్పుడు కొంచెం వీళ్ళకి భార్యాభర్తల మధ్యన కానీ, బంధువులతో కానీ, బయట అంటే మనకి వ్యాపారాలు చేసే విషయాల్లో కానీ కొంతవరకు మాయలోకి వెళ్ళే అవకాశం ఉంది. మాయ పడి అమౌంట్ ఇచ్చి లాస్ అయ్యే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. సో మాయలో పడకుండా ఉండాలి. తర్వాత అమౌంట్లు ఇచ్చే విషయంలో ఆలోచించి ఇవ్వడం. ఒకసారి డబ్బులు ఇచ్చాము అంటే అది మళ్ళీ వస్తే 10% ఆలోచించి ఇవ్వాలి. ఇది ఎందుకంటే 4వ స్థానంలో కూర్చుండడం వల్ల అది రిలేషన్స్ కట్టే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైనా సరే ఇది ఇక్కడ రాహు ప్లస్ ఇక్కడ కేతువు ప్లస్ మధ్యలో ఉన్న గ్రహాలను మాయ చేస్తారు కనుక ఈ మాయలో పడకుండా ఉండాలి మనం. ఈ దానికి దుర్గాదేవి ఆరాధనే శ్రేయస్కరం. రైట్. చాలా అద్భుతంగా వివరించారు. ద్వాదశ రాశులకి కూడా సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందని పరిహారాలతో సహా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ప్రశాంతవంతంగానే వెళ్ళాలి ఈ మాసం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.